శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై చర్చించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, కౌరు శ్రీనివాస్, బొమ్మి ఇజ్రాయెల్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శాసన మండలిలో తక్షణమే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించేటువంటి అంశం పైన చర్చించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, కౌరు శ్రీనివాస్, బొమ్మి ఇజ్రాయెల్ ముగ్గురు కూడా ఈ అంశం పైన ఇది అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం, నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కాబట్టి దీనిపైన తక్షణమే చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు. ముఖ్యంగా ఎన్నికల ప్రణాళికలో ముఖ్యంగా సూపర్ 6 లోనే ప్రధానమైనటువంటి హామీ, మొట్టమొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి కల్పిస్తామంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్పటి వరకు ఆ నిరుద్యోగ భృతి అన్నది అమలు కావడం లేదు. 20 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10% ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు కూడా కల్పించలేదు. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉద్యోగాలు 10% కూడా కల్పించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. నిరుద్యోగులు అంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగాల కల్పనకు సంబంధించి. దీనిపైన చర్చించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు.